నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చాలామంది అడుగుతున్నారండి. ఉల్లిపాయ ఉపయోగాలేంటి? ఉల్లిపాయని మరి ఏ రకంగా వాడొచ్చు? సో, ఇది మనం హెల్త్ వైస్‌గా గూడా చాలామంది చెప్తుంటారండి. హెయిర్ ఇష్యూ కోసమే కాదు, హెల్త్ కోసం కూడా వాడండి అని చెప్తుంటాను. సో, దాని ఉపయోగాలేంటి? ఈ ఉల్లిని మనం ఏ రకంగా యూజ్ చేస్తే ఎలాంటి టైప్ ఆఫ్ డిసీజెస్‌ని మనం రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఒకటండి హెయిర్ గురించి ఫస్ట్ అయితే స్పెషల్లీ ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో గానీ, పెద్దవాళ్ళలో గానీ వైట్ హెయిర్ సమస్యలు, హెయిర్ ఫాల్ సమస్యలు, డాండ్రఫ్ సమస్యలు విపరీతంగా అయిపోయాయి. కొంతమందికి ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ అసలు కొంతమందికి హెయిర్ ఊడితే అక్కడ హెయిర్ గ్రోత్ కూడా ఉండట్లేదు. అలాంటి వాళ్ళల్లో. ఎందుకంటే ఆనియన్స్‌లో స్పెషల్లీ సల్ఫర్ అండ్ అమైనో యాసిడ్స్, విటమిన్ సి అండ్ ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి ఉల్లిపాయలో. ఆ ఉల్లిపాయని పేస్ట్ చేసేసి, ఆ పేస్ట్‌ని మంచిగా పిప్పంతా పిండేసి, ఆ జ్యూస్ ఉంటది చూడండి. ఒక మంచిగా ఒక బాటిల్‌లో వేసేసుకొని తలంతా స్ప్రే చేసేసేయండి. స్ప్రే చేసి ఒక 15-20 మినిట్స్ అలా ఉంచండి. దాని తర్వాతెళ్లి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. మనం అలా చేస్తే ఇమ్మీడియేట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. వైట్ హెయిర్ సమస్య అయితే మనకు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ స్పెషల్లీ డాండ్రఫ్ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. నేను ఇంకోటి చెప్తుంటాను. చాలామంది తలలో కురుపులొస్తున్నాయి. తలలో బాగా ఇచ్చింగ్ ఉంది. పెచ్చులు పెచ్చులుగా ఊడుతుంది అంటుంటారు. వాళ్ళలో కూడా ఆనియన్‌ని పేస్ట్ చేసి, ఆ పేస్ట్‌ని మొత్తం ఆ పిప్పంతా పిండేసి, ఆ జ్యూస్ ఉంది కదా! ఆ జ్యూస్‌లో హాఫ్ లెమన్‌ని కట్ చేసి, ఆ లెమన్‌ని కూడా పిండేసి, ఒక బాటిల్‌లో వేసుకొని తలంతా స్ప్రే చేయండి. 10, 15 నిమిషాల తర్వాత ఎక్కువ సేపు ఉంచేస్తూ ఉంటారు. దానివల్ల స్మెల్ ఎక్కువొస్తది తలలో. అలా కాకుండా చాలామంది ఆనియన్స్ వల్ల బెనిఫిట్స్ అయితే అల్టిమేట్ అందరికి తెలుసు. కానీ ఆనియన్‌లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండడం వల్ల మనకి ఇమ్మీడియేట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి, న్యూ హెయిర్ గ్రోత్ చూస్తాం. హెల్తీ హెయిర్‌ని చూస్తాము. అంటే మనము చాలామంది ఏంటంటే ఆనియన్ యూజ్ చేస్తున్నప్పుడు స్మెల్ వస్తదని చెప్పేసి, ఆ స్మెల్ కోసం పాపము చాలామంది వాడుతూ ఉంటారు. దాంట్లోకి మనము ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఆనియన్ జ్యూస్‌లో కొన్ని మెంతులేసేసి, దాన్ని ఒక 10, 15 నిమిషాలు అలా పెట్టి దాని తర్వాత తలంతా స్ప్రే చేసుకుంటే స్మెల్ ఉండదు ఎక్కువగా. ఉల్లిపాయ రసంతో అదే ఆనియన్ రసంతో పాటు లెమన్ జ్యూస్‌ను మిక్స్ చేసుకొని తలకు అప్లై చేసుకొని 10, 15 నిమిషాలు ఉంచి దాని తర్వాత స్నానం చేస్తే తల ప్రాబ్లమ్స్ మాక్సిమం డాండ్రఫ్, పేలుకుట్లు, పెచ్చులున్నా ఏదున్నా మనకు కంట్రోల్ అవుతది. ఈవెన్ దో పేర్ల సమస్య ఎక్కువండి చిన్న పిల్లల్లో. స్కూల్స్‌కెళ్ళే పిల్లల్లో పేర్లు బాగా ఎక్కువ పడుతుంటాయి. ఆ పేర్ల సమస్య కూడా కంట్రోల్ అవుతది మనకి. అండ్ స్కిన్ ప్రాబ్లమ్ గూడా చాలా మందికి కొంతమంది మోకాళ్ళ కిందన గానీ, లేదంటే మోకాళ్ళ పై భాగంలో గానీ, యాంకిల్ మన ఎల్బో కిందన గానీ, చాలా చాలా డార్క్‌గా అనిపిస్తుంటది కొంతమందికి. మెడ దగ్గర గూడా నల్లగా అంటుంటది కొంతమందికి. అది బికాజ్ ఆఫ్ లో మెటబాలిజం ఉండడం వల్ల. సో, దానికి కూడా ఈ ఆనియన్ పేస్ట్‌ని అక్కడ ప్లేస్‌లో అప్లై చేసి, ఒక 15-20 మినిట్స్ తర్వాత మంచిగా వాష్ చేసేసండి. మీకు రాను 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 ఆ బ్లాక్‌నెస్‌లు పోతాయంటుంటారు. ఇంకొకటి ఆనియన్ పేస్ట్‌ని చూసారా ఎన్ని బెనిఫిట్స్ మాట్లాడుకుంటున్నాం ఉల్లిపాయ వల్ల. ఆనియన్ పేస్ట్‌ని మంచిగా మనము తలకు అప్లై చేసిన తర్వాత పిప్పి పడేయమంటుంటాను గదా! ఆ పిప్పిలో గూడా చాలా బలం ఉంటది. ఆ పిప్పిని కొద్దిగా పెనం మీద వేసి దోరగా వేపేసుకొని, ఆ పేస్ట్‌ని గోరువెచ్చగా ఉన్న ఆనియన్ పేస్ట్‌ని ఒక క్లాత్‌లో కాటన్ క్లాత్ తీసుకొని, కొద్దిగా నువ్వుల నూనెని మోకాళ్ళ దగ్గర మంచిగా అప్లై చేసి, ఈ పేస్ట్‌ని మేకాల మీద పెట్టి మంచిగా టైట్‌గా కట్టేయండి. మోకాళ్ళ నొప్పులు పోతాయి. 100% అండి. ఎందుకంటే ప్రాక్టికల్‌గా చాలామందికి ఉల్లిపాయ, వెల్లుల్లి అండ్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే టమాటాల గురించి మన రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం గదా! వాటి బెనిఫిట్స్ తెలిస్తే ఇంకా మంచి ఉత్తీర్ణంగా, హ్యాపీగా వాడతారనే ఇది మీద చాలామంది అడిగారు నన్ను. ఉల్లిపాయని ఏ రకంగా వాడొచ్చు? ఉల్లిపాయ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయని చాలామంది అడుగుతుంటారు కాబట్టి నేను ఇంత క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, కాబట్టి చూసారా తలకు అప్లై చేయడం వల్ల తల ప్రాబ్లమ్స్ పోయి న్యూ హెయిర్ గ్రోత్ చూస్తాం. స్కిన్‌కి అప్లై చేయడం వల్ల డార్క్‌నెస్, బ్లాక్‌నెస్‌లు పోతాయి. అదే పేస్ట్‌ని పడేయకుండా పిప్పిని మొత్తం కొద్దిగా ఉడుము ఆయిల్ గానీ, నువ్వుల నూనె గానీ ఏసేసి, దాన్ని మంచిగా ముద్దలాగా చేసి, ఆ ముద్దని గోరువెచ్చగా వేడి చేసుకొని, మోకాళ్ళ మీద ఒక పట్టీలాగా కట్టండి. మోకాళ్ళ నొప్పులు పోతాయి. ఇవి ఎక్స్‌టర్నల్‌గా మనకి క్లియర్ అయ్యేది. అదే ఇంటర్నల్‌గా మనం రెగ్యులర్‌గా ఆనియన్‌ని మనము మంచిగా ఆనియన్ పౌడర్స్ దొరుకుతున్నాయి. ఆనియన్ ఆయిల్స్ దొరుకుతున్నాయి. కొంతమంది పచ్చి ఆనియన్ తినేస్తుంటారు. ఆ స్మెల్ వల్ల కొంతమందికి హార్ట్ దగ్గర బర్న్ అనిపించడము, గ్యాసెస్ ఫార్మ్ అవుతుంటాయి. ఎప్పుడూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అధికంగా ఉంటే మాత్రం పచ్చి ఆనియన్స్ తీసుకోకండి. ఇంకా అధికంగా అవుతది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. అదే ఆనియన్‌ని కొద్దిగా ఉడకబెట్టిన ఆనియన్ తీసుకోవడం గానీ, ఫ్రై చేసిన ఆనియన్ లైట్‌గా మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా లైట్‌గా గీలో ఫ్రై చేసిన ఆనియన్‌ని మనం రెగ్యులర్‌గా ఒక 2 లేదా 3 ఆనియన్స్‌ని అలా తీసుకోవడం వల్ల గానీ, లేదంటే రైస్‌లో మిక్స్ చేసుకొని తీసుకోవడం, లేదంటే ఇంకొక అద్భుతమైన రిజల్ట్ అండి. చాలా మందిలో బి12, డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే
మజ్జిగన్నంలో ఆనియన్స్‌ని దోరగా ఉడకబెట్టిన ఆనియన్స్‌ని మజ్జిగన్నంలో ఏసి రాత్రి నానబెట్టేసి మార్నింగ్ లేచి మంచిగా స్మాష్ చేసుకొని తినమంటుంటాను. తిమ్మిర్లు తగ్గుతాయి, డైజెషన్ ఇష్యూస్ పోతాయి. మోస్ట్ ఇమ్యూనిటీగా పనిచేస్తది. స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తది. చెప్పానా ఎక్స్టర్నల్‌గా అప్లై చేస్తేనే ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు, ఇన్‌టేక్ ఆఫ్ ఫుడ్‌లో తీసుకుంటే గూడా మనకి చెప్పాను నేను హెయిర్ ఫాల్ గానీ, స్కిన్ ప్రాబ్లమ్ గానీ, నరాల తిమ్మిర్లు గానీ, లో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ గానీ, డయాబెటిక్ కంట్రోల్‌కి గానీ, మనము ఇన్‌టేక్ తీసుకోవడం వల్ల ఆనియన్‌ని పచ్చి ఆనియన్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి ఇంకా అధికంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఉడకబెట్టిన ఆనియన్‌ని మజ్జిగన్నంలో తీసుకోవడం గానీ, లేదంటే మనం సెపరేట్‌గా ఏదైనా తింటున్నప్పుడు సలాడ్స్‌లో కలుపుకొని ఉడకబెట్టిన ఆనియన్ సలాడ్‌లో కీరా గానీ, క్యారెట్ గానీ, బీట్రూట్ మనం కట్ చేసుకొని ఆనియన్‌ని సలాడ్‌లాగా ఏసుకొని తీసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి. విటమిన్ సి ఎక్కువుంటది. మినరల్స్ ఎక్కువుంటాయి. విటమిన్స్ ఎక్కువుంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. చూసారా? అద్భుతమైన ప్రయోజనాలున్న ఆనియన్‌ని పచ్చిగా తీసుకోకుండా దాన్ని జస్ట్ లైట్‌గా ఉడకబెట్టడం గానీ, లేదా లైట్‌గా ఫ్రై చేసుకొని గానీ, కూరల్లో ఎక్కువగా వాడడం వల్ల ఎన్నో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి. అండ్ ఎక్స్టర్నల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ నల్ల మచ్చలు పోతాయి. అండ్ మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి, న్యూ హెయిర్ గ్రోత్ కూడా వస్తది స్కాల్ప్‌కి అప్లై చేసుకోవడం వల్ల. సో చూసారా? మళ్ళీ ఇంకేమని చెప్పాను, మోకాళ్ళ నొప్పులున్నా కూడా ఆ పేస్ట్‌ని ఉడకబెట్టి మంచిగా నువ్వుల నూనె గానీ, ఉడుమాయిన్ కదా పేస్ట్‌లా కట్టి టైట్‌గా కడితే నొప్పులు కూడా పోతాయని చెప్పాను. చూసారా? ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్న ఆనియన్‌ని ఇంటర్నల్‌గా తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్‌గా తీసుకోవచ్చు. కాబట్టి ఇలా చేసుకోండి. ఖచ్చితంగా హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.